హాయ్ అండి. హాయ్ చెప్పండి. ఈ సీజన్ చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాం. ఎలా ఉంది సీజన్? ఇప్పుడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఉందంటే ముందున్న పవన్ కళ్యాణ్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే గేమ్ ఆడుతున్నాడా, ఎక్స్ట్రా చేస్తున్నాడా? ఎక్స్ట్రా చేయలేదు, ఇంకా ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాడు. అంటే ఫస్ట్లో ఏంటంటే సైలెంట్ ఆడేది అలా ఉండేది, ఇప్పుడైతే మంచిగా ఎఫెక్ట్ పెట్టి ఇంకా బాగా ఆడుతున్నాడు. మీ ఫేవరెట్ ఎవరు కంటెస్టెంట్? పవన్ కళ్యాణ్. ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం? ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటే, ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఎవరు మంచిగా ఫ్రాంక్నెస్గా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే 50% ఫ్రాంక్నెస్ ఉంటే 50% పైకి ఒకటి లోపల ఒకటి నటిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ మేము చూసింది ఏంటంటే ఫ్రాంక్నెస్. అంటే ఎవరు ఏమన్నా అనుకొని ఎవరైనా ఏదైనా చేయని మనకు అవసరంలే, మన గేమ్ మనం ఆడాలా అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి అతను ట్రూలీ వెళ్తున్నాడు. ఏజ్ కూడా చాలా చిన్నది కదా, ఇంత మంచిగా ఆడడం మీకు ఎలా అనిపిస్తుంది పవన్? అసలు ఈ ఏజ్కి ఆడుతున్నా అంటే చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అంటే ఒకటి ఉండొచ్చు, అంటే ఏజ్ ఎక్కువ ఉంటే టాలెంట్ తక్కువ ఉంటుంది, ఏజ్ తక్కువ ఉంటే టాలెంట్ అదా ఏం లేదు. ఆ టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళు బయట వస్తారు అంతే. సో దాంట్లో అయితే పవన్ కళ్యాణ్కి ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి బయట వస్తాడని నా అభిప్రాయం అంతే. టాస్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా ఆడుతుంది? అదిరిపోయింది. ఈ 2 వీక్స్లో చూసుకుంటే ఎక్కువ గొడవలు కానీ లేదంటే డిమాండ్ పవన్తో టాస్క్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే డెమన్ పవన్ ఇంతకు ముందంతా ఎలా అంటే నేనే ఆడతాను, నన్ను ఓడించే వాళ్ళు ఎవరు లేరు అని ఒక మెంటాలిటీ మైండ్ సెట్ ఉండేది అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే తను చాలా అంటే తన మీదకి ఇతను బాగా ఇంక్రీజ్ అయ్యాడు. సో గేమ్ మీద ఎఫెక్ట్ పెట్టడం కానీ, సో అది పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే డెమన్ పవన్ చాలా తక్కువ అంతే. లేడీస్లో ఎవరు బాగా ఆడుతున్నారు? లేడీస్ అంటే గేమ్ పరంగా అయితే రీతు ఓకే, అంటే ఎఫెక్ట్ పెట్టి ఆడుతుంది. సో ఇంకా తన లవ్ తన పర్సనల్ మనకు అనవసరం లేదు, అదంతే. గేమ్ పరంగా అయితే రీతు ఓకే. తనుజ కూడా బాగా ఆడుతుంది, కాకపోతే అంత ఎఫెక్ట్ పెట్టలేకపోతుంది ఎక్కువ, అంటే ఎక్కువ ఆడలేకపోతుంది. రీతు డిమాండ్ పవన్ బాండింగ్ మీకు ఏమనిపిస్తుంది? అది వాళ్ళ పర్సనల్ కదండి. ఇప్పుడు ఎవరు ఎలా అనిపిస్తుంది? నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా నేను తప్పని నేను చెప్పను, వాళ్ళు కూడా కరెక్ట్. ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, సో ఇంతమంది చూస్తున్నా కూడా వాళ్ళిద్దరూ ఓకే, ఎవరు చూసినా మనకేంటి, మన ట్రూ లవ్ అని చెప్పి లవ్ చేసుకుంటున్నారు కదా. సో దాన్ని అయితే నేను కరెక్ట్ ఒప్పుకుంటే. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే ఎవరైనా అంతమంది చూస్తున్నారని చాలామంది దాచిపెట్టి అలా ఇలా ఉంటారు, కానీ వాళ్ళు అలా ఏం లేదు. ట్రూ అంటే ఫ్రాంక్గా వాళ్ళిద్దరు అంటే లవ్ విషయంలో ఫ్రాంక్నెస్ కొరవేందో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే ఫ్రాంక్గానే ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత ఇలానే ఉంటారు అనిపిస్తుంది మీకు? అంటే చాలా మంది బయటకు వచ్చిన తర్వాత ఎవరు అలాగే ఉంటారు కదా. అది వాళ్ళ లైఫ్ కదండి, మనకేం తెలుసు. ఇప్పుడు మనం వాళ్ళు చూసినాం కాబట్టి మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ తర్వాత పర్సనల్ బయట వచ్చేసిన తర్వాత మనకు తెలియదు కదా. లేదా రీతు గారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారని మనం పోయి అడగలేం కదా. అది వాళ్ళ లైఫ్ వాళ్ళ తర్వాత. అంటే వాళ్ళు కలిసి ఉండాలనుకుంటే ఉంటారు, విడిపోవాలనుకుంటే విడిపోతారు. తనుజ పవన్ కళ్యాణ్ బాండింగ్ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? అంటే చాలా మంది అఫ్ కోర్స్ ఏంటంటే వాళ్ళ మధ్యన ఏదో లవ్ ఉంది, ఎఫెక్ట్ అది ఉంది అని అంటున్నారు. కానీ నాకు తెలిసి ఏంటంటే పవన్ తరపు నుంచి లవ్ అనేది అనిపిస్తుంది, కానీ తనుజ అయితే ఎక్కువ మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తుంది అంతే. లేడీస్లో స్ట్రాంగ్ రీతు అంటారు. రీతు గేమ్ పరంగా. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్ ఇవ్వాల్సి ఎవరికి? టాప్ 1లో అయితే పవన్ కళ్యాణ్ అని చెప్తా. టాప్ 2 అయితే ఇమాన్యుల్. అంటే ఎంత సేఫ్ ప్లేయర్ ఆడినా కూడా, ఎంత బాగా ఆడినా కూడా, కానీ కొంతమంది ఎంటర్టైన్ చేయడానికి అయితే చూస్తున్నాడు. ఇప్పుడు ఒక 10 మందిని ఎంటర్టైన్ చేయాలని చాలా కష్టం. సో అంత ఎఫెక్ట్ పెట్టుకొని చేస్తున్నాడు అంటే ఓకే. సో టాప్ 2 అతను ఉంటాడు ఇమాన్యుల్. టాప్ 3 వచ్చి రీతు. టాప్ 4 వచ్చి తనుజ ఉంటుంది. టాప్ 5 వచ్చి సుమన్ శెట్టి అంతే. సుమన్ శెట్టి గారు ఇంతవరకు రావడం మీకు ఏమనిపించింది? స్టార్టింగ్లో అనుకున్నారా? గ్రేటే. స్టార్టింగ్ అయితే నేను అఫ్కోర్స్ ఫ్రాంక్గా చెప్తున్నా, నేను అసలు అనుకోలేదు. అంటే ఎలిమినేట్ అయిపోతారేమో అని కూడా అనుకున్నాను, బట్ ఇప్పుడైతే బాగా ఆడుతున్నారు. ఇప్పుడైతే కొంచెం పర్లే బెటరే. కాకపోతే ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా ఏంటంటే రిలేషన్స్ మీద పోతున్నాడు ఫస్ట్. అవి కొద్దిగా తగ్గించుకుంటే మంచిది, అంటే గేమ్ పరంగా పెడితే ఓకే. సంజన గారు అయితే ఇంక మనం చెప్పబల్ల. అంటే ఎప్పటికైనా ఏదో ఒక సామెత అంటారు కదా, కడుపులో బిడ్డ కడుపులో ఎన్ని రోజులకి దాగదని. సో అలానే ఇప్పుడు దాకా ఏమనుకున్నారు సంజన గారి గురించి? మంచి అనుకున్నారు, ఓకే మంచి కాదని అది కూడా ఉంది. బట్ మొన్న ఒక మాట అనేది, ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు లవ్ చేసుకున్నారు వాళ్ళ ఇష్టం, కానీ రీతు వాళ్ళని అనటం చాలా తప్పు. అదైతే చెప్తాను. ఆ మాట బయట అన్నది, ఒక అమ్మాయి అంతసేపు కూర్చొని మాట్లాడుతుంది అనేది చాలా తప్పు. అది ఎవరిని అనకూడదు. అది ఉండొచ్చు, నీకు మనసులో ఉండొచ్చు, అంతేగాని 10 మంది చూసినప్పుడు వాళ్ళని కించపరిచేది అయితే చాలా తప్పు. అది దాంట్లో అయితే సంజన గారు నేను ఓకే చేయను. మరి విన్నర్ అంటే చాలా మంది స్టార్టింగ్లో ఇమాన్యుల్ మోస్ట్లీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అన్నీ బాగా పర్ఫామ్ చేస్తాడు, టాస్క్లు అందరితో బాగా మాట్లాడతారంటారు. ఇప్పుడు అంత సపోర్ట్ లేదు కదా ఇమాన్యుల్కి, ఏంటి రీజన్? లేదు అంటే ఫస్ట్ ఇమాన్యుల్ ఏమనుకున్నారంటే, అరే మనమే బాగా ఆడుతున్నాం, 10 మంది సపోర్ట్ చేస్తున్నారు, మనకు 10 మందిని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా, అది చేస్తున్నారా, ఇది చేస్తున్నారా అని లాస్ట్కి రాదు. ఎవరు గేమ్ పర్ఫెక్ట్లీ ఆడారా, ఎవరు విన్ అయ్యారా అదే వస్తుంది ఫస్ట్. అంతేగాని వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశారు, వీళ్ళని బిగ్ బాస్ టైటిల్ చేద్దాం అనేది ఎవరు అనుకోరు. ఎవరు లాస్ట్ స్టేజ్కి వస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు అంతే.
దివ్య ఎలిమినేషన్ ఫెయిర్ అన్ఫెయిర్ అనిపించింది మీకు? నాకు ఫెయిర్ అనిపించింది. ఎందుకు? ఎందుకంటే అది చెప్పలేం. ఇప్పుడు బర్నీ గారిని ఇప్పుడు నేను చూసిన దాంట్లో అయితే బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారిని ఒకసారైనా అన్నాను పిలవాలి, లేదు ఇంకేమైనా నీకు రిలేషన్స్ ఏదో బాగాలేదే ఓకే మరదలు అలా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంది. సో ఫస్ట్ నుంచి అంతా బర్నీ గారు ఇప్పుడు అన్న అనుకుంటే బర్నీ గారు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే తనకేంటి అంటే నాన్నే కదా ఓకే క్లోజ్గా ఉండే అనుకోవచ్చు కదా. సో అక్కడ తన మైండ్ సెట్లో ఏదో ఉంది అనే కాబట్టి కదా అలా అంటే బర్నీ గారి మీద ఊరికి మాటకి అలా ఇలా చెప్పడం అలా చేస్తుంది. సో అక్కడ ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తుంది అంతే. దీనివల్ల ఎలిమినేట్ అయింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది మాత్రం అలానే కాదు, చాలా మందిని కూడా రాంగ్గా చూడటం కించపరచడం. ఇప్పుడు ఎవరి లైఫ్ వాడది ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా కూడా జెన్యున్గా ఎవరి లైఫ్ వాళ్ళది. ఒకరి లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అంటూ వీళ్ళని అంటాం అనేది చాలా తప్పు. ఇప్పుడు బర్నీ గారు తను చూతా ఉంటే తనకు ఒప్పదు. ఎందుకు ఒప్పదు? ఇప్పుడు తిన అన్న అనుకుంటే తినకు ఒప్పదు, అది తను అన్న అనుకోవట్లే, అక్కడ ఏదో ఉంది. సో అది అందరికీ తెలుస్తుంది పబ్లిక్లో. సో ఇంకా వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఆడకాడికి నాగార్జున హోస్టింగ్ బాగానే ఉందంటే మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్ని వాళ్ళని అడుగుతున్నారా? ఖచ్చితంగా ఇచ్చి పడేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు కోటింగ్ అయితే ఇచ్చేస్తున్నాడు, మామూలుగా ఇట్లా ఎవరు ఎంత చేస్తున్నారో వాళ్ళందరికీ దించేస్తున్నాడు. థ్యాంక్ యూ.